ఆమె ఏమంటుంది, మా గవర్నమెంట్ న్యాయం చేస్తుంది, మా గవర్నమెంట్ న్యాయం చేస్తుంది, చంద్రబాబు అందిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ అందిస్తున్నాడు అంటున్నారు. అందుకని మాకు కాలేదు. ఎందుకంటే ఇన్ని పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్తుంటే ఇన్ని రోజులు కొనని వాళ్ళు ఈ రోజు నిన్న మొన్నటి నుంచి కొంటున్నారు. మొన్నటి వరకు 30% కూడా ఈ సంవత్సరం అంటే ఆశామాషగా కొంటున్నారు. అంత కొంటున్నాము లేదంటే గిట్టుబాటు ధర లేదు, అసలు గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు కల్పించింది చేస్తున్నారు. ఇన్ని రోజులు కొనలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి హఠాత్తుగా వెళ్ళి పొగాకు రైతులు గిట్టుబాటు ధర మేము కల్పిస్తాం, గవర్నమెంట్ చేస్తామని చెప్పి నిన్నటి నుంచి రెవెన్యూ అధికారులు కానీ ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు. ఇన్ని రోజులు లేని జగన్మోహన్ రెడ్డి పరామర్శ వెళ్తున్నాడు అంటేనే భయపుట్టుకొచ్చింది. అక్కడ జనాలు ఎలా వెళ్ళారు, తండోపు తండాలుగా గదిలు వెళ్ళారు. వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళినా కూడా అక్కడ అంత దాంట్లో సగం కూడా రాదు. దాడి చేయిస్తున్నారు. నాకు చెప్తున్నా కదా, జనాలు వస్తున్నారు, ఏదో ఒకటి డైవర్ట్ చేయాలి. అందుకని రాళ్ళు చెప్పులు కామన్. ఇప్పుడు వీళ్ళు వేపిస్తున్నారు పక్క నుండి, డైవర్ట్ చేయాలి. జగన్ మీద చెప్పులు ఇస్తున్నారు అది అని చెప్తారు. అందులో ఒకడు ఉంటాడు పనికి మాలినాడు, వీళ్ళే చేయిస్తారు వాళ్ళతో. అంటుంటున్నాడు కదా, రామగిరి పర్యటించాడు. ప్రతి ఒక్క చోట ఎక్కడికి వెళ్ళినా పర్యటిస్తూనే వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వేయించుకోలేదు, అతనే వేయించుకోవాలనుకుంటే అతనికేం కర్మ, గాడినే వస్తుంది కదా అతనికే. వీళ్ళ పోలీస్ ప్రొటెక్షన్ చేయలేదు. రామగిరికి వస్తే అప్పుడు ఏదో హెలికాప్టర్ కేసు అది ఇదని ప్రొటెక్షన్ చేయలేక దాన్ని క్యాన్సిల్ చేసి పంపించారు. ప్రకాష్ అన్న మీద కేసు పెట్టారు. ప్రతి ఒక్కరి మీద అలా కేసు పెడుతున్నారు అంతే. ఎందుకంటే జనాలు లేకొస్తుంటే జనాలకు సింపతి పెరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పటికి కూడా ఎలక్షన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఉంది. అందుకని చెప్పి ఇలా చేస్తున్నారు. అంటే వచ్చి ఇప్పుడు సంవత్సరం అయింది కదా, ఈ సంవత్సరానికి అంత వ్యతిరేకత వచ్చిందంటారు. సూపర్ 6 ఎక్కడున్నాయి, ఇచ్చిన హామీలు ఎక్కడున్నాయి, ఒక్క పథకం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన సంవత్సరంలో ఎన్ని పథకాలు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చారు. కరోనా టైం అయినా కూడా మాట తప్పలే మడం తిప్పలే, డైరెక్ట్ చెప్తున్నారు కదా ఏ పథకమైనా ఇచ్చాము. వీళ్ళు సూపర్ 6 ఏవి ఇచ్చారు, ఒక్క పథకం తీసుకురండి. అంటే వచ్చిన సంవత్సరాలు అంటే ఇంకా 4 సంవత్సరాల పాలన ఉంది. కొంచెం ఏదంటే టైం ఏదైనా కానీ గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం అన్నట్టు కొంచెం ఏదైనా మంచి పనులు చేయాలంటే కొంచెం ఓపిక పట్టాలి అనేది కొంతమంది. ఓకే, సో ఏంటంటే ఇంకో 4 సంవత్సరాల పాలన చూసిన తర్వాత కూటమి గురించి మాట్లాడితే బాగుంటుంది అంటే చాలా 4 సంవత్సరాలు వచ్చినప్పుడు సంవత్సరానికి మీకు 15,000 ఇస్తాం, మీకు 15,000 ఇస్తాం, నీకు 18,000 ఇస్తామని ఫస్ట్లోనే అన్నాడు. ప్రతి సంవత్సరం అన్నాడు. 4 సంవత్సరం ఒక సంవత్సరం ఎగిరిపోయింది కదా, అమ్మఒడి ఎగిరిపోయింది కదా, ఫ్రీ గ్యాస్ ఎగిరిపోయింది కదా, ఫ్రీ బస్సు వచ్చిన వెంటనే ఫ్రీ బస్ ఇస్తామన్నారు, ఫ్రీ బస్ ఎగిరిపోయింది కదా, గిట్టుబాటు ధరలు అన్నారు, గిట్టుబాటు ధరలు ఎగిరిపోయినా కదా. ఏమి ఇచ్చారండి? వచ్చిన గవర్నమెంట్ నుంచి ప్రతి సంవత్సరం ఇవ్వాలి ప్రజలకు పథకాలన్నీ. వచ్చి ఒక సంవత్సరం ఇచ్చేసిన 5 సంవత్సరాలు ఒక సంవత్సరం ఇచ్చేసినామంటే ఎన్ని ఉంది అది? ఏమన్నా అంటే ఇంకా సనాతన ధర్మం అంటారు, అవంటారు, ఇవంటారు, చాలా అంటారు. ఇక్కడ న్యాయపరంగా మాట్లాడరు. అల్లు అర్జున్ ఎలా అంటాడు అమ్మా? ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ధర్మం లేదు ఏది లేదన్న ఊరినే. ఇక్కడ జగన్ మీద వైసీపీ వాళ్ళ సైడ్ ఏదైనా జరిగితే చిన్న తప్పు జరగలేదు, దాన్ని ఎలా అంటే అలా చూపిస్తాడు. అదే టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు రాప్తా నియోజకవర్గంలోనే 2 జరిగాయి. నిన్న ఇంటర్మీడియట్ విద్యార్థి మర్డర్ కేసు, మొన్న చిన్న 3 నెలల పసికంద మీద మర్డర్ కేసు, 1 సంవత్సరం కింద నంద్యాల జిల్లా ముచ్చుమరిలో ఒకటి. అవన్నీ కేసులే ఛేదించలేకపోయాడు. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటాడు. ఎక్కడ ఒక్కరన్నా కనిపెట్టాడా? న్యూ కాంబినేషన్ ఇంకేముంది? ఇటు సైడ్ అదే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింటే అలా ఇలా ఎగిరేవాడు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఏం చేస్తున్నాడు? డిప్యూటీ సీఎం అయినాడు, ఏం చేస్తున్నాడు? అది వాళ్ళని తీసుకురావచ్చు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, తీసుకురావచ్చు కదా. ఇతని చేతిలోనే అధికారం ఉంది కదా, తీసుకురావచ్చు. 32,000 మంది అంటున్నాడు కదా, ఒక్కరిని చూపించామని తీసుకురామని. అంతా ఫేక్. కుమారస్వామి కల్తీనే అన్నాడు, దాన్ని కూడా ప్రూవ్ చేశారు సిబిఐ వాళ్ళు. ఏం లేదని ఊరినే అంతే ఎగరాలి, ఏదో ఒకటి డైవర్ట్ చేయాలి. ఇప్పుడు టీడీపీ మీదకి ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు పథకాలు అందలేదంటున్నారు, డైవర్ట్ చేద్దాం. ఏం చేద్దామంటే ఏదో ఒకటి కావాలి. వైసీపీ వాళ్ళ మీద తోస్తే అయిపోయా అంతే. కూటమి అస్సలు రాదు. ఇప్పటికే ప్రజలకి తలెత్తింది. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరకు వచ్చాయి. ప్రభుత్వం మీద తిరగబడి రోజులు చాలా దగ్గరకు వచ్చాయి. వెయిట్ అండ్ సీ అంతే.